తర్వాత ఎక్కడి నుంచి వెళ్ళారు కోదాడ తర్వాత? కోదాడ తర్వాత బీబీనగర్ వచ్చాను. బీబీనగర్లో కూడా ఒక 8 months చేశాను. దాని తర్వాత 3 months చేసి ప్రమోషన్ నేను సైబరాబాద్ వచ్చాను. నార్సింగ్ చేశాను. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? యాజ్ ఏ ఇన్స్పెక్టర్ నార్సింగ్ ఫస్ట్ పోస్టింగ్ నాది. దాని తర్వాత వనస్థలిపురం ట్రాఫిక్ చేశాను. దాని తర్వాత సరూర్ నగర్ చేశాను. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్. సరూర్ నగర్లో కూడా మీరు మంచి కేసులు డిటెక్ట్ అయినట్లే కదా? సరూర్ నగర్ కూడా బాగా చేసిన పని చేశాను. సరూర్ నగర్ తర్వాత కేపీహెచ్బి చేశాను. అయత్నగర్ చేసిన అయత్నగర్ తర్వాత కేపీహెచ్బి చేశాను. హైతనగర్లో ఉన్నప్పుడు మీరు ఆ హైవే మీద కొన్ని యాక్సిడెంట్స్ తగ్గించడానికి కొన్ని ప్రికాషన్ తీసుకున్నారని ఒకటి, తర్వాత ఒక నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు వాళ్ళందరినీ కూడా పట్టుకొని డిమాండ్ చేశారు. అసలు ఆ కేసు నుంచి ఇది అంటే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ప్రతిదీ నా ఓన్గా చేశాను అనడానికన్నా ఆ టీం వర్క్ చేసింది అనడానికి బెస్ట్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్కు హైవే మీద యాక్సిడెంట్ జరగడానికి అయితే అప్పుడున్న కమిషనర్ ప్రభాకర్ రెడ్డి సార్ ఆ హయత్ నగర్ మీద రోడ్డు మీద లారీలు ఆపుతుంటే ఆ లారీకి వచ్చి కొట్టుకొని యువకులు చనిపోతారు, వెనకసీలు వచ్చే కారు చనిపోతారు. కాబట్టి ఆ లారీలు ఆపకుండా ప్రివెంట్ చేయాలంటే ఏం చేయాలంటే ఒక వెహికల్ ఇచ్చిండు, పెట్రోల్ మొబైల్. ఈ పెట్రోల్ మొబైల్ ఏం లేదు, ఈడు నుంచి ఆ కొత్తగూడెం వరకు లారీలన్నీ తీసుకుంటే రోడ్డు కిందికి పంపాలి, వచ్చేటప్పుడు లారీ కింద. అది కేవలం అదే పని చేయాలి. వాళ్ళు చేస్తురా లేదా నైట్ ఉన్న ఆఫీసర్ చెక్ చేయాలి. అట్లా చేయడం వల్ల కొంత అయితే ప్రతి దగ్గర మనము పోలీసు పక్కకు తీస్తుంది వెహికల్ హైవే మీద కాబట్టి ప్రతి వాళ్ళు మేల్కొతుండ్రు, పోలీసు ఉన్నది కాబట్టి నిద్రమత్తు లేకుండా, అంటే వచ్చేటోళ్ళు కూడా కొంత కాన్షియస్గా ప్రతి దాబాలను లీకర్ పోకుండా ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ప్రకారంగా తూచే తప్పకుండా పాటించడం అది జరిగింది. రెండోది విత్తనాలది, అది మీదే ఇన్ఫర్మేషన్. ఏం సార్ మీ దగ్గర మీరు రైతు బిడ్డ క్వశ్చన్ అడిగిరు వచ్చేసి మైకి పెట్టి క్వశ్చన్ అడిగి మీరు రైతు బిడ్డ ఉండి మీ దగ్గర కల్తీ విత్తనాలు కల్తీ నడుస్తుంటే మీరు ఏం చేస్తారంటే మీరు అది తీస్తే మాట్లాడదాం, ఏమైనా ఉంటే ప్రివెంట్ చేద్దాం, నా దృష్టికి అయితే రాలేదన్నాను. తీసేసి మరి ఇట్లా జరుగుతుంది సార్ అంటే చలో వి గో హెడ్. అప్పుడున్న కమిషనర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, డీసీపీ గారికి మాట్లాడినాక రైడ్ చేసి దాన్ని మొత్తం తీసేసినాం. అంటే రైతుల యొక్క జరిగే ఇబ్బందులు ఇప్పుడు కాదు, రిటైర్ అయినాక కూడా నేను నా వంతు సహకారం. ఎందుకంటే రైతును ప్రతి వాళ్ళు ముంచడానికి ట్రై చేస్తున్నారు, ధర తక్కువ లేకుండా పెస్టిసైడ్స్ రాంగ్ ఇచ్చి యూరియాలు రాంగ్ ఇచ్చి. అది మంచి పని, నా సర్వీస్లో చెప్పుకోదగ్గ పని. అది ఎట్లా జరిగిందంటే అతను ఒక కోళ్ళ షెడ్ను తీసేసుకొని మామూలు ఇసుకను కొంత తయారు చేసి కొంచెం బ్లాక్ కలర్ పౌడర్ను పెట్టేసి కొంత యూరియాది కొంత అది కలిపేసి దాన్ని ఎక్కువ క్వాంటిటీ తయారు చేసి ప్యాక్లు అట్రాక్టివ్ ప్యాకింగ్ చేసి రైతులను మోసం చేస్తాం. అది బ్రహ్మాండమైన కేసు. మంచి మా ఆఫీసర్స్ కూడా అప్రిషియేట్ చేసి మనం ఎంతసేపు దొంగతనాలు మర్డర్ కేసులే కాదు ఇలాంటిది కూడా చేయాలనేది. హైతనగర్ తర్వాత ఎక్కడికి వెళ్ళారు? హైతనగర్ తర్వాత కేపీహెచ్బి వచ్చాను. కేపీహెచ్బిలో కూడా మీరు సీసీటీవీ కెమెరాలు పెట్టడంతో పాటు అప్పుడు కేపీహెచ్బిలో అది బాలానగర్ పెట్టాం. ఓకే, కేపీహెచ్బిలో మంచి ప్రివెన్షన్ చేసినాం. అక్కడ కూడా ప్రాపర్టీ ఇది కానీ అప్పుడే ఇక్కడ జేఎన్టీయూలు ఉన్నప్పుడు అప్పుడున్న మా జేఎన్టీయూ వీసీ డిఎన్ రెడ్డి సార్ కలిసి ఉండక ఏం నరసింహారెడ్డి పిహెచ్డీ చేస్తే అంటే చేయలేదు సార్ ఎక్కడ ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో అంటే మనసు ఉంటే మార్గం ఉంటుందండి. 2-3 సార్లు అడిగాను సార్, ఇప్పుడు అది పొలిటికల్ సైన్స్ ఇప్పుడు చేయడం కష్టం, ఉస్మానియా అంతా కష్టమైంది కదా సార్ పోయి రావడం అంటే జేఎన్టీయూలు ఎందుకు చేయకూడదు అని అంటాడు. నేను అప్పుడు ఎట్లా అంటే ఎంట్రెన్స్ ఉంటుంది, నువ్వు ఎంట్రెన్స్ చదవాల్సిందే అనేది. అప్పుడు మళ్ళీ ఎంట్రెన్స్ రాస్తే పిహెచ్డీ ఎంట్రెన్స్లో జాబ్. కానీ అదే జేఎన్టీయూలో మీరు కేపీలో పనిచేస్తున్నప్పుడు అదే జేఎన్టీయూలో స్కామ్లో 4 అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన కదా ఎగ్జామ్స్ దాంట్లో. ఆ కేసు గురించి ఏం చెప్తున్నారు? అంటే ఇది ఎడ్యుకేషన్ది కదా, మన ఎడ్యుకేషన్ పతనం అయ్యే కేసు కాబట్టి దాన్ని చెప్పకుండా బెస్ట్. అది అంటే ఇంకా ఇది మనం చెప్పినాం అనుకో దీన్ని చూసి వేరేటోళ్ళు మళ్ళీ ఇట్లా చేయొచ్చు అనేది తెలుస్తుంది. కాబట్టి ఎడ్యుకేషన్ మనం ఎంత తక్కువ చెప్తే అంత బెస్ట్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.